కొన్నిసార్లు దేవుని చరిత్ర మార్చాలంటే ఒక అమ్మ మాట నీ జీవితాన్ని మార్చొచ్చు, కొన్నిసార్లు నాన్న మాట నీ జీవితాన్ని మార్చొచ్చు. ఇంకొన్నిసార్లు ఆలోచిస్తే ఈయన అభిషేకించబడినవాడు, నాన్న మాట ఎందుకు వినాలండి? అప్పటికే అభిషేక తైలం 16వ అధ్యాయంలో ఉంది కదా. 16వ అధ్యాయంలో అభిషేక తైలం ఉందంటే ఖచ్చితంగా రాజు అవుతాడు. నేను రాజు అవుతాను, నీ క్యారియర్ బాక్స్ డెలివరీ చేసే వాళ్ళకి కనిపిస్తున్నానా అని అడ్డం తిరగవచ్చు. అలా తిరిగి ఉంటే దేవుడు ఏ సంకల్పంలో అయితే దాచిపెట్టాడో ఆ సంకల్పములు తను ఎదుర్కోవడానికి వీలయ్యేది కాదు. చాలాసార్లు దేవుడు ఈ చిన్న చిన్న వాటిలో తన ప్రణాళికలోనికి తీసుకెళ్ళడానికి ఒక సామాన్య వ్యక్తుల యొక్క మాటను వినడానికి కూడా దేవుడు పరీక్షిస్తాడు. కొన్నిసార్లు ఆ పరీక్ష మాట నీకంటే చిన్నవాళ్ళు కూడా చెప్పొచ్చు. నామానుకి ఎవరు చెప్పారండి మాట? ఓ చిన్నది చెప్పింది. ఆ చిన్న మాట తన జీవితాన్నే మార్చేసింది. సౌలు జీవితంలో కూడా విధేయత గురించి పరీక్ష పెడుతున్నప్పుడు సౌలు యొక్క పనివాడు అన్నాడు, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, దీర్ఘదర్శి ఉన్నాడు, ఆయన ఏంటో మన గురించి చెప్తాడు, గాడిదలు ఎక్కడ తప్పిపోయినా చెప్తాడని సలహా ఇచ్చింది ఎవరు? పనోడండి. ఆ పనోడు ఇస్తేనే వినాలా, నాకు ఈగో దెబ్బతినదా? ఇట్లాంటి మాటలే. వయసులో చిన్నోడు కదా, ఈ చిన్నది చెప్తే నేనెందుకు వినాలి మాట? ఈగో అడ్డు రాలే. దేవుని ప్రణాళికలో కొన్నిసార్లు విధేయత నీ చరిత్రను మారుస్తుంది. మరి సౌలు అంత విధేయత చూపించినప్పుడు చిన్న దాసుడు పనోడు చెప్తేనే విధేయత చూపించాడు కదా సౌలు ఒకప్పుడు. అలా విధేయత చూపిస్తే సౌలు చరిత్ర మార్చేసి దేవుడు ఒక సామాన్యమైన వ్యక్తిని మొదటి రాజుగా, ఇశ్రాయేల్ దేశము తొలి రాజుగా చరిత్ర మారుస్తే అదే సౌలు కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క 1 సమూయేలు 13వ అధ్యాయము గిల్గాలు ప్రాంతానికి వచ్చాడు. గిల్గాలు ప్రాంతానికి వచ్చిన తర్వాత నువ్వు 7 రోజులు ఆగిన తర్వాత నేను వస్తానని చెప్పి సమూయేలు చెప్పాడు. ఆలోచించండి, సమూయేలు దగ్గర నడిపించడానికి ఒక పనోడు చెప్తే మాట విన్నాడే, మరి సమూయేలు చెప్తే మాట వినొద్దా? విన్నాడు. 7 రోజులు ఆగాడు. 7వ రోజులు ప్రజలు చెదిరిపోతున్నారని చూసి చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. చివరికి బలి అర్పించేశాడు. దహన బలి అర్పించి చాలించిన వెంటనే 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం, అంతటా దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. 8వ వచనం చూడండి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి చెప్పినట్టే చేశాడండి. సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలు నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించిన. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే, అంటే 7వ రోజు ఇంకా అయిపోలేదు. ప్రియ సోదరి సోదరుడా, పనోడికి మాట విన్నావు ఒకప్పుడు, నీకంటే స్థాయిలో తక్కువ ఉన్నాడు ఒక ఆత్మీయ సలహా ఇస్తే విన్నావే, ఆ సలహా నేను సమూయేలు దాకా తీసుకొచ్చిందే. ఇప్పుడు అట్టి సమూయేలు చెప్తే 7 రోజులు ఆగమంటే ఏం చేయాలండి? ఆగాలి. 7 రోజులు ఆగినోడు 7వ రోజు పాపము కొన్నిసార్లు పురుగు తిరిగింది అంటారు కదా, 7వ రోజు పురుగు తిరిగింది. ఏమని? ప్రజలు వెళ్ళిపోతున్నారండి, దూరం వెళ్ళిపోతున్నారు, అయ్యో వెళ్ళిపోతే ఎలా పరిస్థితి, యుద్ధంలో గిల్గాల దాకా వచ్చాం కదా, యుద్ధం చేయకపోతే ఎలా అని చెప్పి పాపం ఈయన అన్నీ ఊహించేసుకొని ప్రజలను చూసి వెళ్ళిపోతున్నారని భయపడిపోయి వెంటనే దహన బలి తీసుకొని అర్పించాడు. అదే అధ్యాయంలో 13వ వచనంలో అప్పుడు సమూయేలు అంటున్న మాట, నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తే నీ రాజ్యమును సదాకాలం నిలపాలని ప్రభు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ప్రియ సోదరి సోదరుడా, కొన్నిసార్లు సామాన్యమైన విధేయత పరీక్షలే. వయసులో చిన్నవాళ్ళే చెప్పొచ్చు, నీ పక్క వాళ్ళే చెప్పొచ్చు, కొన్నిసార్లు పనులే చెప్పొచ్చు, కొన్నిసార్లు దైవజనులే చెప్పొచ్చు. విధేయత కొన్నిసార్లు నీ స్థాయిని హెచ్చిస్తుంది, దైవ ప్రణాళికలోకి నిన్ను తీసుకెళ్తుంది. లేదు నేను వినను, మెడ వంచను, నాకు అవసరం లేదనుకుంటే దావీదు పరిస్థితి సౌలు పరిస్థితి లాగానే మారిపోయేది. ఆ రోజు దేవుడు పెట్టే పరీక్షలో అపవాది వేసే తంత్రంలో, ఎందుకు దావీదు వింటావు, నువ్వు యవనస్తుడు కదా, ఇప్పుడు నిద్రపో, 2 గంటలు నిద్రపోతే పోయేది ఏంటి నీకు అని చెప్పి అపవాది రెచ్చగొట్టిన తంత్రము కానీ అవిధేయత తిరుగుబాటు ఎగరవేస్తుంటే దావీదు తన శేష జీవితం గొర్రెల కాపరిగానే మిగిలిపోయేది. ప్రియ సోదరి సోదరుడా, నీ ప్రణాళికలు ఆలస్యం అవుతున్నాయా? దావీదు రావాల్సింది ఎక్కడ తెలుసా? ఎలా లోయకు రావాలి. ఎలా లోయలో ఏం జరుగుతుందండి? యుద్ధం జరుగుతుంది. ఎలా లోయకు అవతల వైపు గొలియాతు ఉన్నాడు, ఎలా లోయకు యువతల వైపు ఇశ్రాయేల్ సైన్యం ఉంది. ఇప్పుడు దావీదు చరిత్ర మారాలంటే ఎక్కడికి రావాలి? ఎలా లోయకు రావాలి. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు నీ జీవితాన్ని మార్చే ఆ ప్రాంతం దగ్గరికి నువ్వు రానంత వరకు, విధేయత చూపించినంత వరకు దేవుడు నీ జీవితాన్ని మార్చడు. ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకండి అన్నీ చేస్తున్నాను, ఏం వర్కౌట్ అవ్వట్లేదండి, అన్నీ ట్రై చేసి వర్కౌట్ కావట్లేదా? అర్థం ఏంటంటే వర్కౌట్ అయ్యే ప్లేస్కి నువ్వు రావాలి.
వర్కౌట్ అయ్యే ప్లేస్కి రాకుండా అడ్డు ఎవరు పడతారో తెలుసా? అపవాది అడ్డుపడతాడు. ఏ ప్రాంతంలో అడ్డుపడతాడు? సామాన్యమైన విధేయత, నార్మల్ పీపుల్. ఇఫ్ దే కమాండ్ యూ సంథింగ్, యువర్ ఈగో విల్ బి హర్ట్ సమ్ టైమ్స్ అండ్ యూ డోంట్ వాంట్ టు ఒబే దట్. ఏంటా నీకు ఇనేది మాట అని అనుకోని ఒకవేళ దావీదు కానీ నాన్నకు అడ్డం తిరిగి ఉంటే దావీదు చరిత్ర అలాగే ఆగిపోయేది. ప్రియ సోదరి సోదరుడా, ఈ సౌలుకు దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు. అందుకొరకే మన దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అంటే మాటి మాటికి అవకాశాల వర్షం కుమ్మరిస్తాడు. 13వ అధ్యాయంతో చరిత్ర రైట్ ఆఫ్ చేయలేదండి. 13వ అధ్యాయంతో సౌలు మాట లేదు కాబట్టి సౌలు ఇలాగే అని చెప్పలేదు. 15వ అధ్యాయంలో ఇంకొక పరీక్ష పెట్టాడు. సరే, ఇంకొక ఆప్షన్ ఇస్తాను. ఒక ఆప్షన్ ఫెయిల్ అయిందా? ఇంకొక ఆప్షన్ ఇస్తాను. ఏంటి ఆప్షన్? అమాలేకులందరినీ నాశనం చేయని చెప్పాడు. ఈయన ఏం చేశాడు? కొంత వాటిని పక్కన పెట్టేసి సగం సగం విధేయం చూపించేసి పని కానిచ్చేద్దాం అనుకున్నాడు. విషాదం ఏంటంటే ఆ సగం సగం విధేయతలోనే రెండో పరీక్ష కూడా ఫెయిల్ అయ్యాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో అనుదినము ప్రతిరోజు దేవుడు యొక్క ప్రణాళికలోకి రాకుండా అపవాది అడ్డం తిరిగే నైజాన్ని, కొన్నిసార్లు మెడవంచని నైజాన్ని, కొన్నిసార్లు అహంకారాన్ని తీసుకొచ్చి నీ చరిత్రలో దేవుని సంకల్పంలోకి రాకుండా అడ్డుపడుతున్నాడేమో జాగ్రత్తగా ఆలోచించు.